హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నేను పూరి అండ్ పూరి కూర రెండు చేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో నేను గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, అలాగే ఒక స్పూన్ అనేది బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అలాగే ఒక టేబుల్ స్పూన్ అనేది చక్కెర కూడా వేయండి. పూరి అనేది ఎర్రగా వస్తుందనమాట. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసి పిండి అనేది ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా బాగా కలిపి ఒక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పూరి కూర ఉంటుంది, కుర్మా ఉంటుంది కదా, కుర్మాకి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక క్యారెట్, 2 ఆనియను, అలాగే ఒక ఆలు కూడా తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అనేది ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత ముందుగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, తర్వాత క్యారెట్, ఆలు అన్నీ వేసేసి కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు అవి కూడా వేసేసి బాగా కలిదిప్పాలన్నమాట. కలిదిప్పి ఒక 5 నిమిషాలు అనేది వాటిని మగ్గనివ్వాలి. వెజ్జీస్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఒక చిన్న గ్లాస్ అనేది వాటర్ పోసి ఆ వాటర్లో ఇంకొంచెము వెజిటేబుల్స్ అనేది బాగా మగ్గిన తర్వాత ముందు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్లు అనేది శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని దాన్ని ఉండలు అనేది ఏం లేకుండా బాగా కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపి పెట్టానన్నమాట. ఉండలు అస్సలు ఉండకూడదు. ఉండలు ఉన్నాయంటే మనం కూరలో ఇవి వేసినప్పుడు ఎక్కువ ఉండకట్టేసిద్ది అనమాట. ఉంట లేకుండా బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా, కలిపి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని మనకు ఇప్పుడు పూరి చేయడానికి మనం కొంచెం పెద్దవి కావాలంటే పిండి ముద్ద అనేది కొంచెం పెద్దగా తీసుకోండి. లేదు మాకు పూరి కొంచెం చిన్నగా కావాలి అంటే చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండాలన్నమాట. చిన్న ముద్దలు తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక పక్క ఆయిల్ అనేది వేడెక్కుతూ ఉంటుంది. తర్వాత మనం పూరీలు అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా కూరకి శనగపిండి అనేది కలిపెట్టాం కదా, అది వేసేసి బాగా కలిదిప్పుతూ ఉండాలన్నమాట. ఉండకట్టకుండా ఎమ్మటే ఫాస్ట్గా కలిదిప్పుతూ ఉండాలి. తర్వాత కలిపిన తర్వాత అది కొంచెం ఒక 2 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని లాస్ట్లో దింపే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పూరీ కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూరి రెడీ చేసుకుందాం. మనం పూరికి కావాల్సింది పిండి తీసుకున్నాం కదా, పూరి అనేది బాగా సాదుకోవాలన్నమాట. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మీడియం సైజులో చపాతీలాగా పూరీలు అనేవి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసాం కదా, అది కూడా వేడెక్కిపోయింది. దాంట్లో పూరి అనేది వేసి దాన్ని ఆయిల్లో అనేది కొంచెం కొంచెం పైకంటూ ఉండాలి. అప్పుడు పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పూరి అనేది పొంగిందో? అన్నీ అలాగే కాల్చుకోవాలన్నమాట. కాల్చుకుంటే పూరి కూడా రెడీ అయిపోతుంది. పూరి అండ్ పూరి కూర 2 రెసిపీస్ అనేది రెడీ అయిపోతాయి. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.